హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. సో ఈరోజు నేను ఓలా వెహికల్ 3000 కిలోమీటర్స్ సక్సెస్గా తిరిగాను ఫ్రెండ్స్. సో దానికోసం నేను జెన్యూన్ రివ్యూ, అంటే నేను ఆ 3000 కిలోమీటర్స్ వెహికల్ తిరిగేటప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా, సో ఎలాంటి టైంలో వెహికల్ మనకు ఎలా పర్ఫార్మెన్స్ ఉందనేది ఈరోజు మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో మన ఈ ఛానల్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓలా అనగానే చాలా మందిలో డౌట్స్ ఉంటాయి. సో ఓలా సర్వీస్ సరిగ్గా ఉండదు, సో ఓలా బండే వేస్ట్ అని చాలా మందిలో నెగిటివ్ థాట్ అయితే ఉంది. ఓకే, నేను కూడా ఒప్పుకుంటాను, ఎందుకంటే ఓలాలో సర్వీస్ అనేది చాలా పూర్. అయితే ఈ ఓలా వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, ఓలా వెహికల్లో సో ముందు పాజిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్స్కి వచ్చేసరికి ఓలా వెహికల్లో ఇప్పుడు వచ్చిన జెన్3 మోడల్ ఏదైతే ఉందో ఆ జెన్3 మోడల్లో మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే సింగిల్ పర్సన్ కనుక పోయినట్టయితే 170 అలా వస్తుంది ఫ్రెండ్స్ ఈకో మోడ్లో. నార్మల్ మోడ్లో అయితే 140 to 145 వస్తుంది. అదే స్పోర్ట్ మోడ్లో వెళ్ళినట్టయితే 120 to 125 వస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్. ఓలా S1X 4 kW బ్యాటరీ కల వెహికల్ నా దగ్గర ఉంది. ఓలా S1X 4 kW బ్యాటరీ. సో అయితే ఈ వెహికల్ చైన్ సిస్టమ్ ఇచ్చారు, మిడ్ డ్రైవ్ మోటార్ ఇచ్చి చైన్ సిస్టమ్ ఇచ్చారు. ఈ మిడ్ డ్రైవ్ మోటార్ ఇచ్చి చైన్ సిస్టమ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు రన్నింగ్లో సౌండ్ వస్తుందా కర్రమని, లేదా చైన్ సౌండ్ బాగా హెవీ వచ్చి ఇరిటేటింగ్గా ఉందని చాలా మందిలో ఉన్నాయి డౌట్స్, సందేహాలు. సో అవి ఏంటంటే మనకు వెహికల్ వెళ్ళేటప్పుడు ఆ చైన్ సౌండ్ ఏదైతే ఉందో అది రాకుండా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. జస్ట్ ఓన్లీ మనకు వెళ్ళేటప్పుడు గాలి సౌండ్ తప్ప ఆ చైన్ సౌండ్ అనేది అసలు రాదు. 3000 కిలోమీటర్స్ తిరిగినాను, ఇప్పటి వరకు నాకు చైన్ సౌండ్ అనేది పర్ఫెక్ట్ ఎక్కడ సౌండ్ రాలేదు. తర్వాత వెహికల్ యొక్క బాడీ ప్యానెల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, షోరూమ్ నుంచి డెలివరీ అయినప్పుడు వెహికల్ యొక్క బాడీ ప్యానెల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి, ఎక్కడ గ్యాప్స్ లాంటివి కూడా మనకు రాలేదు. తర్వాత గుంతల్లో వెహికల్ వెళ్ళినప్పుడు సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. సో ఎలాంటి సౌండ్ లేదు, స్మూత్గా వెళ్తుంది వెహికల్. సో నెగిటివ్ విషయానికి వస్తే ఛార్జర్ ఫ్రెండ్స్ అస్సలు బాగాలేదు. ఓలా S1 Gen3 ఛార్జర్ వచ్చేసరికి మనకు ఆఫ్ ఎక్కగానే హీట్ అయిపోతుంది బాగా ఛార్జర్. అంతా అప్గ్రేడెడ్ ఛార్జర్ అని చెప్పారు, కానీ Gen2 Gen1తో పోల్చుకుంటే ఛార్జర్ అస్సలు బాగాలేదు. సో ఛార్జింగ్ కూడా మీకు వన్స్ ఒకసారి ఛార్జింగ్ చేయాలంటే 5 to 6 hours పడుతుంది ఫ్రెండ్స్ ఛార్జింగ్. ఇది నెగిటివ్ ఈ వెహికల్లో. తర్వాత వచ్చేసి వెహికల్ మీరు ఈరోజు వెహికల్ తీసుకొని వెళ్ళారు, సో వెళ్ళేటప్పుడు మీకు బాగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఆఫ్ చేసి ఆన్ చేసేటప్పుడు సడన్గా ఒక్కసారి ఆన్ అవ్వదు. ఆన్ అయినాక నార్మల్ మోడ్ తప్ప ఈకో మోడ్, స్పోర్ట్ మోడ్ రాదు. ఏందా అనుకుంటే మళ్ళీ వెహికల్ రీస్టార్ట్ చేయాలి. వీక్లీ వన్స్ కంపల్సరీ వెహికల్ రీస్టార్ట్ చేస్తుంది సరే, లేదంటే ఓన్లీ నార్మల్ మోడ్ పనిచేస్తుంది, ఈకో స్పోర్ట్స్ అనేది పనిచేయదు. ఈ Gen3లో డైలీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు, ఇంకా కొన్నాళ్ళు పడుతుంది వెహికల్ మొత్తము మనకు సెట్ అవ్వడానికి. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మీరు ఓలా S1X Gen3 వెహికల్ తీసుకోవచ్చు, బట్ కాకపోతే సర్వీస్ అనేది మాత్రం అంత బాగలేదు. మనం ఒక మొబైల్ ఫోన్ కొన్నప్పుడు దాన్ని ఎలా చూసుకుంటామో సో సేమ్ అలాగే ఆ వెహికల్ కూడా చూసుకున్నట్లయితే మీకు సర్వీస్ కూడా పెద్దగా అవసరం పడదని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.